హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ వేరే కొత్త విధంగా చేస్తున్నాను. చికెన్ కడిగి తీసుకున్నాను. తర్వాత కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆనియను, ఆయిల్, దానికి సరిపడా ఆయిలు, కొద్దిగా పెరుగు, అంతా కలిపి మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలండి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత దీన్ని కుకింగ్ చేద్దామండి. ఇదొక కొత్త రకం అండి. మేము ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. చూడండి, ఎప్పుడు చికెన్ వండడం స్టార్ట్ చేశానండి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇలా ఉందండి. ఒకసారి చూద్దామండి మూత తీసి. వన్ కేజీ చికెన్ అండి ఇది. ఎలా ఉంది చూడండి. సేమ్ మనం రోజు వండుకున్న దానికంటే టేస్ట్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ కలిపి పెట్టింది బాగుంటుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి అండి. ఇది ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ వేసి చేయను కాబట్టి కొద్ది వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. ఇది ఓన్లీ టేస్ట్ కోసమేనండి. తర్వాత ఇప్పుడు టమాటా వేయాలి. ఇది కూడా కొంచెం మధ్యలో పెట్టి తర్వాత తీద్దాం. పైకెళ్ళి కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలండి. కొద్దిసేపు చూద్దామండి ఎలా ఉందో. టమాటా మగ్గింది. మధ్యలో వేస్తే పక్కన చుట్టుపక్కల కూడా వాటర్లా వచ్చేసి మంచిగా మగ్గుతుంది. కూర కూడా మాడకుండా ఉంటుందండి. అయిపోయిందండి. చికెను కర్రీ రెడీ అయింది. కొద్దిగా నిమ్మకాయ పిండాము.